హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొళ్ళు పట్టనీయవు. ఈరోజు ఈ వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాగ్దానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రవచన వాక్యం యేసుక్రీస్తు విషయంలో సరిగ్గా నెరవేరింది. అయితే విశ్వాసులందరి విషయంలో ఈ యొక్క ప్రవచన వాక్యం కొద్ది కాలంలో నెరవేరబోతున్నది. మనం చనిపోయిన తరువాత మన ఆత్మ దిక్కు లేకుండా ఎక్కడో విడిచిపెట్టబడదు. మన శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయినా మళ్ళీ క్రీస్తు వచ్చినప్పుడు మహిమ శరీరంగా లేపబడుతుంది. మన ధ్యాన వాక్యాన్ని ఇప్పటి వరకు మనము ఈ కాలపు మన జీవితాలకు, అనుదిన జీవితానికి మనం అన్వయం చేసుకుందాం. గమనించినట్లయితే ప్రియులారా, పాతాళ అనుభవాన్ని చవిచూసేటంతగా మన ఆత్మ కృంగిపోయే పరిస్థితులు మనకు సంభవించి ఉండవచ్చు. అయితే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడే ఉండిపోము. మన హృదయంలోనూ, మన ఆత్మలోనూ, మన జ్ఞాపకాలలోనూ మరణానుభవానికి లోనైనట్లుగా మనం అనారోగ్యంతోనూ, లేకపోతే సమాధానం లేని పరిస్థితుల్లో, అప్పుల బాధల చేత కుంగబడినప్పుడు, మన బంధువులు మన ద్వేషించినప్పుడు, నీ నా అన్నవారే నిన్ను తృణీకరించినప్పుడు ఈ యొక్క కృంగిపోయే మరణానుభవానికి లోనైనట్లుగా నీకు అనిపించవచ్చు. కానీ అదే అనుభవంలో మనం ఎప్పటికీ ఉండిపోము. మన అంతరంగంలో ఉన్న ఆనందాన్ని, నిరీక్షణను దూరంగా నెట్టివేస్తూ అతి భయంకరమైన మృత్యు భీతి మనలను ఆవరించి ఒక నిరాశలోనికి అణగద్రొక్కినా అది తన పూర్తి శక్తిని మన మీద ప్రయోగించలేదు. అప్పుడప్పుడు మనం ఎంతగానో కృంగిపోతాం. అయితే మన ప్రభువు అనుమతించినంత వరకే మనం ఆ పరిస్థితుల్లో ఉంటాము. ప్రియులారా, గొప్ప విషయం ఏమిటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, క్రీస్తుని అంగీకరించిన నీవు, క్రీస్తు రక్తంలో కడుగబడిన నీవు శ్రమలోనికి ప్రవేశించినట్లయితే, శోధనలోకి ప్రవేశించినట్లయితే, ఆ శోధనలో కూడా ఆయన నీ తోడుగా ఉండి నీవు ఎంతవరకైతే భరించగలుగుతావో అంతవరకే ఆయన అనుమతిస్తూ మిగతాది తను నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆ యొక్క పరిస్థితి నుండి ఆయన బయటకు నిన్ను విడుదల కలుగజేస్తాడు. మన జీవితంలో, నా జీవితంలో జరిగిన సంఘటన మీకొకటి నేను తెలియజేస్తాను. నేను వివాహమైన సమయంలో కొన్ని సందర్భాలలో ఒక నాటు మందును సేవించినప్పుడు యవ్వన ప్రాయంలో ఉండగానే కాళ్ళు చేతులు పడిపోయి నడవలేని, దిక్కులేని స్థితిలో నేను పడి ఉన్నప్పుడు డాక్టర్స్ అందరూ, మీ పని అయిపోయింది, మీరు మరలా తిరిగి లేవలేరు, ఎందుకంటే మీరు ఏదో మందు వేసుకున్నారు, ఆ మందు వికటించింది, మీ కాళ్ళు చచ్చుబడిపోయినాయని ఒక ఎండి నాకు తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో ఇంక నేను, నా బ్రతుకు అయిపోయింది, ఇంక నేను బ్రతకలేను, నడవలేను అని ఒకానొక కృంగుబాటులో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నన్ను లేవనెత్తి ఈ రీతిగా తన యొక్క వాక్యమును నా ద్వారా మీతో పంచుకొనుటకు దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే ప్రియులారా, ఎంత భయంకరమైన మరణకరమైన మృత్యుభీతి మన బ్రతుకులో వచ్చినా ఆయన దాని నుండి మనల్ని తప్పించగలిగిన సమర్థుడు. అయితే లోతైన ఒక సందేహంలోకి మనం జారి పడిపోతామేమో కానీ మనం అక్కడ కూడా నాశనము కాము. కటిక రాత్రి చీకటి కమ్మినప్పుడు సైతం నీ యొక్క నిరీక్షణ ఆకాశంలో ప్రకాశిస్తూనే ఉంటుంది. ప్రభువు మనల్ని ఎప్పుడూ మరచిపోడు, ఎప్పటికీ శత్రువు చేతికి మనల్ని అప్పగించడు. కాబట్టి మనము నిరీక్షణ కలిగి విశ్రాంతిగా ఉందాం. తన కృప నిరంతరం మనకు అనుగ్రహించే దేవునికే మన విషయాలన్నీ అప్పగించాలి. నీ బ్రతుకులో ఇప్పుడు నువ్వు అనుభవించున్న స్థితి ఏదైనా, అది శోధనైనా, సమాధానం లేని స్థితి అయినా, అప్పుల బాధలైనా, కుటుంబ కలహాలైనా, ఏదైనా సరే దాన్ని నీవు
భారము మోయకూడదు. క్రీస్తుకి నీవు అప్పగించినట్లయితే నీవు నెమ్మది కలిగి దేవుడు అనుగ్రహించే కృపకు నీవు పాత్రుడవైతే నిజముగా ఎంత శోధనైనా సరే ఆయన తన యొక్క భుజస్కంధాలపై వేసుకుని దాని నుండి నిన్ను విడిపిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు గమనించినట్లయితే తన కృప నిరంతరం అనుగ్రహించే దేవునికే మన విషయాలన్నీ అప్పగించినప్పుడు నిశ్చయముగా మరణంలో నుండి, అంధకారంలో నుండి, నిరాశలో నుండి మనం లేచి జీవంలోను, వెలుగులోను, స్వేచ్ఛలోను మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఎంతైనా సరే ఆయన నమ్మదగినవాడు, ఆయన విడిపింపగలిగిన సమర్థుడు, నమ్ముకొనదగిన సహాయకుడు, మరణము నుండి ఆయన తప్పించగలిగిన దేవుడు, పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడాయన. నీవు నిజముగా నీతిగా యథార్థముగా జీవించినట్లయితే నీవు ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరము చేత నీవు ఎత్తబడతావు. నీతిమంతుడు ఎన్నడూ భిక్షమెత్తుట నేను చూడలేదని పరిశుద్ధ గ్రంథములో భక్తుడు సెలవిస్తున్నాడు. నీవు నీతిగా జీవించినట్లయితే, యథార్థముగా జీవించినట్లయితే, దేవునికి ఆనుకొని దేవుని అంటిపెట్టుకొని నీవు జీవించినట్లయితే నీ కుటుంబము, నీ పిల్లల తరములు సంతోషముగాను నెమ్మది కలిగి జీవిస్తాయి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు నీవు ఏదైతే మరణ భయాన్ని, ఆందోళనతో, నెమ్మది లేకుండా ఈరోజు నీవు జీవితాన్ని గడుపుతున్నట్లయితే నీ యొక్క భారమైన స్థితిని ఆయనకు అప్పగించినట్లయితే నీ భారాన్ని ఆయన తొలగించి నీకు నెమ్మదిని కలుగజేస్తాడు. ఆయన ఆదరణ కలిగించే దేవుడు. ఆయన తన యొక్క రెక్కల నీడలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన తన కృప చేత కనికరించి తన బాహువు చేత ఆయన నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎంతైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఆయనకు నీవు నీ యొక్క భారాన్ని అప్పగించినట్లయితే ఆయన తప్పకుండా నిన్ను సంరక్షించే దేవుడు. కాబట్టి నీవు దేని కొరకు దిగులు చెందక, ఎంతటి పరిస్థితి అయినా సరే, ఎంతటి ఇరుకైనా సరే, ఎంతటి ఇబ్బంది అయినా సరే, ఆయన ప్రతి సమస్య నుండి తప్పించగల సమర్థుడు. కాబట్టి నీ సమస్యను ఆయనకు అప్పగించి నీవు నెమ్మదిని కలిగి జీవించాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మాటను మీ హృదయంలో ఉంచుకొని ప్రార్థిస్తూ దేవుని సన్నిధిని అనుభవించాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియులారా, మనము ఈ యొక్క వాక్య ధ్యానమును అనుదినము మనం బలపరచబడినట్లయితే అనేక మందికి షేర్ చేసి వారు దేవుని యందు బలపరచబడి దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి మనం కూడా సహాయం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. హల్లెలూయ. ప్రియమైన వారలారా, పిల్లలు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోచుండగా అనేక మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు. కాబట్టి మనం వారి కొరకు భారము కలిగి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వారు ఒత్తిడిల్లోనై అనేక మంది పిల్లలు చనిపోతున్నారు. కాబట్టి వారి యొక్క సంరక్షణార్థం ఎగ్జామ్స్ మంచిగా రాయినట్లుగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రతి ఒక్కరిని, ఈ రాష్ట్రంలో ఎంతమంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులతో పాస్ అయినట్లు, ఎవరు ఫెయిల్ కాకుండానట్లు మన పిల్లల మాదిరిగానే అందరి కొరకు మనము ఒక భారము కలిగి మీ యొక్క అనుదిన ప్రార్థనలో వారి కొరకు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.